ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం. 1982 మార్చి 29వ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హైదరాబాదు ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఏ నినాదంతో? తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన పార్టీని స్థాపించారు. ఆయన జీవించి ఉన్నంత వరకు ఆ స్ఫూర్తి కొనసాగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరము అటు ఆ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఆ స్ఫూర్తి పూర్తిగా రివర్స్ అయింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, తెలుగుదేశం బదులు ఆంగ్ల దేశంగా, ఇంగ్లీష్ దేశంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్గా తయారైంది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు, అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు అనే వాతావరణం తయారైపోయింది. దీనికి తోడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు భాష పరిస్థితి ఎలా ఉందంటే, ప్రస్తుతము 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఏ మీడియంలో ఎంతమంది రాస్తున్నారు అని మనం ఆలోచిస్తే టోటల్గా 6,49,884 మంది విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళు 5,64,064 మంది. తెలుగు మీడియంలో పరీక్షలు రాస్తూ ఉండేవాళ్ళు 51,069 మంది. మరొక్కసారి చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉండేవాళ్ళు 5,64,064 మంది అయితే, తెలుగు మీడియంలో పరీక్షలు రాస్తూ ఉండేవాళ్ళు 51,069 మంది. అంటే తెలుగుదేశం పాలనలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష దుస్థితి ఏ విధంగా ఉందో, దుర్గతి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, తెలుగుదేశంలో తెలుగు ఉండదు అన్న విధంగా తయారైపోయింది. మైసూర్ పాక్లో మైసూర్ ఉండనట్టు. చంద్రబాబు నాయుడు గారేమో 2047కు స్వర్ణాంధ్ర అంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే స్వర్ణాంధ్ర కాదు, స్వర్ణమేమో కానీ ఆంధ్ర కూడా ఉండదు. స్వర్ణము ఉండదు, ఆంధ్రం ఉండదు, కేవలం ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఉండదు, ఆంగ్లప్రదేశ్గా ఉంటుంది. నిజంగా తెలుగు భాష పట్ల, తెలుగు జాతి పట్ల, ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసినటువంటి జీవో 85ను రద్దు చేయాలి. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నత విద్య ప్రవేశాల్లో, ఉద్యోగాలలో 3% అదనపు మార్కులు కేటాయించే నిర్ణయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవ అంశం దారిద్ర్య నిర్మూలన. రేపు అమరావతిలో ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము దారిద్ర్యం మీద, పేదరికం మీద P4 అస్త్రం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక బస్సట, ప్రతి గ్రామం నుండి ఒక ప్రతినిధి పోవాలట. దారిద్ర్య నిర్మూలన కోసమని, పేదరిక నిర్మూలన కోసమని 1975లోనే, అంటే 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పర్యవసానంగా దాదాపు 65% ఉండే పేదరికం
ప్రస్తుతం 10-12% వచ్చింది. కాబట్టి ఆ 20 పాయింట్ ప్రోగ్రామ్ను సమర్థవంతంగా నిర్వహిస్తే పేదరిక నిర్మూలన అవుతుంది. కాబట్టి ఈ కొత్త ప్రయోగాలు చేసే బదులు ఆ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది.